హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు కాజు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. మంచి లంచ్ బాక్స్ రెసిపీ. ఈవినింగ్ టీతో పాటు స్నాక్ లాగా తినొచ్చు. హెల్దీ కూడా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడతారు లంచ్ బాక్స్లోకి. ఈవినింగ్ కూడా తినడానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంట్లో ఉన్న మసాలాలే వేసుకొని చేసుకోవచ్చు. మనం ఒక్కోసారి ఒక్కో రకం మసాలాలు మార్చుకుంటే డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. కాజు ఫ్రై చేసుకోవడానికి ఒక పెద్ద కప్పు కాజు తీసుకోవాలి. మామూలుగా ప్లెయిన్ది తీసుకోవచ్చు. నా దగ్గర లైట్గా రోస్ట్ చేసింది ఉంది, పర్వాలేదు, దీంతో కూడా చేసుకోవచ్చు. ఒక పావు స్పూను చాట్ మసాలా వేసుకోవాలి. ఒక పావు స్పూను పెరి మసాలా వేసుకోవాలి. ఒక పావు స్పూను గరం మసాలా వేసుకోవాలి. ఒక పావు స్పూను నల్లుప్పు వేసుకోవాలి. ఒక అర స్పూను ఉప్పు కారం కలిపింది అర స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలుపుకోవాలి. ఉప్పు కానీ కారం కానీ మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఒక గిన్నె స్టవ్ పైన పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కడిగి వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో కాజు వేసేసుకోవాలి. ఇది కొంచెం ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. మనం ఆపకుండా కలుపుతూ వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. మాడిపోతే అసలు 1-2 మాడిపోయినా కూడా టేస్టే బాగుండదు. అందుకే మనం ఆపకుండా వేయించుకోవాలి. ఇలా చక్కగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మసాలాలన్నీ మనం స్టవ్ ఆన్ చేసినప్పుడు వేస్తే అన్నీ మాడిపోతాయి, కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం అన్ని మసాలాలు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. వేసి ఇదంతా చక్కగా కలుపుకోవాలి. నేను ప్రతిసారి ఉప్పు కారం కలిపిందే అని ఎందుకు చెప్తానంటే, ఎవరో ఒకరు ఒక్కసారి వీడియో చూస్తే నేను ఉప్పు వేయలేదు అనుకుంటారు కదా, అందుకని నేను ప్రతిసారి ఉప్పు కారం కలిపిందనే చెప్తాను. కాజు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పూర్తి చల్లబడినాక మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే 1 వీక్ వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. పిల్లలకు ఈవినింగ్ స్నాక్గానైనా లంచ్ బాక్స్లోనైనా పెట్టిస్తే హెల్త్కి కూడా చాలా మంచిది. చక్కగా తింటారు. మామూలుగా వేయించి ఇచ్చే బదులు ఇలా చట్పటాలాగా చేస్తే చాలా బాగుంటుంది. మనం ఒక్కోసారి ఒక్కో రకం మసాలాలు వేస్తూ చేస్తే చాలా బాగుంటుంది. కాజు ఫ్రై రెడీ అయిపోయింది.